ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఒక అప్డేట్. కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ సీఎం ఆయన్ని అరెస్ట్ చేసింది ఈడీ సార్. దానికి సంబంధించి కవిత కూడా ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఆవిడ చెప్పిన సమాధానాన్ని బట్టి ఈయన అరెస్ట్ చేశారన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ పరిణామాలు ఏం జరగబోవచ్చు? ఆయన జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తాడు. అక్కడి నుంచే చేస్తామన్నట్టు కూడా ఆపు వర్గాలు చెప్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు సీఎం అయినా పిఎం అయినా హ్మ్. ఎవరైనా ఒకటి, చట్టం ముందు అందరు సమానం, Hmm. రూల్ ఆఫ్ లా. హ్మ్. కాబట్టి చట్టం చేసినవుగా, లిక్కర్ స్కామ్ చట్టం చేసినవుగా, నువ్వు ఐఆర్ఎస్ చదువుకున్నావుగా, ఐఆర్ఎస్ ఆఫీసరుగా. ఏదైతే అసలు అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన ఆపు అవినీతికి సంబంధించిన కేసులో లోపలికి వెళ్ళటం అనేది జనాలకు చాలా వండర్గా ఉంది. అన్నా హజారి గారండి ఆ, లోక్పాల్ బిల్లు కోసం ధర్నా చేశాడు. నేను కూడా పాల్గొన్నా ఢిల్లీలో ధర్నాలో. ఓకే. అన్నా హజారి గారు ఈయన చేశారు. చట్టం ఒకటి తయారు చేసేటప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్, హ్మ్. ఐఆర్ఎస్ అంటే రెవెన్యూ సర్వీస్ అండి, హ్మ్. అన్నీ తెలుసుగా. తెలుసు ఆయనకి. ఆ చట్టంలో లోపాలు లేకపోతే నువ్వు ఎందుకు రద్దు చేసినావు? జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్ బిల్లు తెచ్చిండు, హ్మ్. న్యాయస్థానం మెట్టిట్స్ కొట్టింది, హ్మ్. అసెంబ్లీలో రద్దు చేసిందా లేదా? చేశాడు. సేమ్. హ్మ్. అంటే ఆ చట్టంలో లోపం ఉండబట్టే కదా నువ్వు రద్దు చేసింది. ఆ? అంటే 10 లక్షలైనా 10 లక్షల కుంభకోణంలో చిదంబరాన్ని ఎత్తి అవతల సెంట్రల్ మినిస్టర్ని జైలు వేసింది. హ్మ్. డిఎంకే అప్పుడు మన యూపీఏ గవర్నమెంట్, యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ గవర్నమెంట్ ఉంది కదా, హ్మ్. డిఎంకే పార్టీ వాళ్ళకి మద్దతుగా ఉండిందిగా. అవును. కన్నిమూలని దేంట్లో వేశారా? తీసి లోపలేసారుగా. వేశారు. రాజాని కూడా అదే పరిస్థితి. రాజాని అదే పరిస్థితులు వేశారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి దేంట్లో వేశారు? తండ్రి అధికారిని అడ్డం పెట్టుకుని 16 నెలలు జైల్లో జైల్లో ఉన్నాడు. ఈడీ సిబిఐ కేసులు అవును, ఉన్నాడా లేదా? ఉన్నాడు. మాయ మాటలు ఎన్నన్నా చెప్పొచ్చు. హ్మ్. ఆ కేసులు జడ్జిమెంట్ వచ్చినాయా ఇప్పటి వరకు? ఈడీ సిబిఐ కేసులా రాలేదు. 88% ఇంతవరకు కన్విక్షన్కి రాలా ఈడీ సిబిఐ కేసులు. 88% హ్మ్. అయింది. 10 ఏళ్ళు అయిందిగా జగన్మోహన్ రెడ్డి కేసు. ఆ రోజు జేడీ లక్ష్మీనారాయణ చెప్పిండుగా 43,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని. మన నాంపల్లి సిబిఐ కోర్టు పెట్టి కాగితాలు బయటపడినాయిగా. హ్మ్. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ఇవాళ 4 లక్షల కోట్లు ఉంటాయి ఆస్తులు. ఏమైనాయి ఆ కేసులో? ఏమైనాయి ఆ కేసులో? అలాగే ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వలేదా? హ్మ్. ఇది కూడా అంతేనంటారా? అంటే ఏం కాదు, 4 రోజులు ముచ్చట అంతే. హ్మ్. ఏం కాదు, నేను చెప్పింది చేస్తే నీ దేశంలో ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్ జరగదు. ఏం చేయాలా? పిఎంఓ ఆఫీస్ కింద సిబిఐ ఉంటుంది, హ్మ్. ఈడీ ఆర్థిక శాఖ కింద ఉంటుంది. హ్మ్. ఆర్థిక శాఖ పర్మిషన్ లేకుండా ఏమి చేయరు. అట్లాగే రాష్ట్రంలో సిఐడి ముఖ్యమంత్రి కింద సీఎం ఆఫీస్ కింద ఉంటుంది. ఆర్థిక శాఖ కింద ఏసీబీ ఉంటుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది. నేను చెప్పగలిగేది ఫైనల్ ఒక్కటే హ్మ్. రాధాకృష్ణ గారు, హ్మ్. సిబిఐ, ఈడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషను, అర్థమవుతుందా? రాష్ట్రాల్లో ఏసీబీ, హ్మ్. రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిఐడి, సిఐడి. రాష్ట్రాల్లో ఉన్న సివిసి, కంట్రోల్ ఆడిట్ జనరల్, కాగ్, హ్మ్. ఇవన్నీ న్యాయ న్యాయ వ్యవస్థ. వ్యవస్థల కిందకి రావాలా, పోలీసు వాళ్ళతో సహా. హ్మ్. వాళ్ళకి సంబంధాలే ఉండకూడదు. హ్మ్. రిక్రూట్మెంట్తో సహా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వచ్చేస్తే అప్పుడు ఈ రాజకీయ నాయకులకు తొత్తర తీరిపోద్ది. హ్మ్. ఈ పారిశ్రామికవేత్తలకు కూడా తొత్తర తీరిపోద్ది. తట్ జడ్జిమెంట్లు వస్తాయి. ఎప్పుడైతే రాజకీయం ఇన్వాల్వ్ ఉంటుందో, రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటాయో, కాబట్టి ఇవన్నీ కూడా పార్లమెంటు చట్టాలు చేసే వరకు పరిమితంగా ఉండాలి. హ్మ్. చట్టాలు చేసాలా, బిల్లులు ప్రవేశపెట్టుకోవాలా. ఈ వ్యవస్థ, ఈ ఎంక్వైరీ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా మొత్తం కూడా న్యాయ వ్యవస్థ కిందకు వచ్చినప్పుడు ఈ దేశంలో న్యాయం జరగద్ది. అప్పుడు దాకా రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరిని అరెస్ట్ చేసుకుంటా ఉంటారు, జైల్లో పెట్టుకుంటా ఉంటారు, మళ్ళీ బెయిల్ వస్తుంటే జైలు బెయిలు, జైలు బెయిలు, మళ్ళీ ప్రజాక్షేత్రంలో శుద్ధపూస మాటలు చెప్తారు. అంతే తప్ప ఇవాళ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశావు. హ్మ్. బీజేపీలో ఉండే నాయకులందరూ మంచోళ్ళేనా? బీజేపీలో ఉన్నటువంటి శారదా చిట్టుపండి కుంభకోణం హ్మ్. ఎంపీ ఆడుండడా? భారతీయ జనతా పార్టీలో లేడా? తర్వాత నీరవ్ మోడీ తీసుకొచ్చిన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, హేమంత్ బిశ్వ శర్మ. ఎంతమంది హ్మ్. వీళ్ళందరూ ఇది లండన్లో పోయి తలదాచుకున్నారు కదా. ఎందుకు లిఫ్ట్ చేసి తీసుకురావాలో? భారత మిలిటరీని పంపిస్తే వాడు ఏడుండడు పట్టుకొని, శాటిలైట్ ద్వారా పట్టుకొని ఆ నుంచి లిఫ్ట్ చేసి ఇండియాకి ఎందుకు తేలేదు వీళ్ళందరినీ? ఎవరు పంపించారు దేశ సరిహద్దులు దాటి వీళ్ళందరినీ? అందువల్ల ఏంటంటే అవినీతి అవినీతి అని మాట్లాడుకునేదానికంటే కూడా ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నోళ్ళు రాజకీయ ప్రత్యర్థుల్ని జైల్లో పెట్టడం కామను. అందువల్ల ఏంటంటే ఇవన్నీ రాజకీయ కక్షలతోటి నిజమైనటువంటి తప్పు జరిగింది, దేశ సంపద లూటీ జరిగింది, ఎందుకు శిక్ష ఇవ్వాలి?
అంటే ఎందుకు కాల్ చేయవా? ఎందుకు కాల్చిపాడేవయ్యా 10 మందిని? సార్ ఈడీ చిన్న చిన్నోళ్ళని కాల్చేస్తావే. చిన్న చిన్న పిల్లలు ఏదన్నా తెలుసో తెలియకో వయసులో ఆడపిల్లల్ని అది చేసారు ఇది చేశారు అని అని కాల్చేస్తారుగా. యోగి ఎంతమందిని ఎన్కౌంటర్ చేసిండ డాన్లందరినీ ఉత్తరప్రదేశ్లో? దాదాపు నాకు తెలిసి ఒక 500 మందిని కాల్చేసి ఉంటాడు. అర్థమవుతుందా? నిన్నూరు ఒక పిల్లోడిని యూపీలో 3 కొడుకులు ఉంటే పెద్దోడిని పేక కోసిండంట, రెండో ఓడు చూసిండు, వాడు కోసాను, మూడో ఓడు పారిపోయి స్ట్రీట్లో చెప్తే మొత్తం వచ్చేసరికి వాడిని కూడా ఎన్కౌంటర్ చేశారుగా. అంటే నేను అనేది ఏంటంటే దేనికడ నమాజ్ చదువుతుంటే ఈయన హనుమాన్ చాలీస్ పెట్టుకున్నాడంట షాపులో. మతమౌఢ్యంతో ముగ్గురు మగపిల్లోళ్ళు అంటే ఇద్దరు గొంతు కోసేసిండు ఒకడు. మేము నమాజ్ చదువుకుంటూ నువ్వు హనుమాన్ చాలీస్ ఆపమంటే నా షాపులో నేను పెట్టుకున్నా నీకేంటారు నొప్పిపోయిన అతను. దాన్ని జీర్ణించుకోలేక ఏం చేసిండు, ముగ్గురు కొడుకులు ఉంటే ఒకడు తప్పించుకోబట్టి ఆ చిన్నపిల్లోడు సరిపోయింది, కానీ ఇద్దరిని పేకలు కోసేసిండు. వాడిని ఒకడు పట్టుకుని ఒకడు చిక్కల. ఇటువంటి వాళ్ళు కాల్చిపారేక మళ్ళీ కోర్టుల చుట్టూ బెయిల్ చుట్టూ తిరగాలా ఏంది? మీకు తప్పు చేసినది ఎవరైతే మనకేంటండి, ప్రజల సొమ్ము లూటీ అయింది, దొంగ పని చేశారో కాల్చవతలు బారైంది, స్పెషల్ కోర్టులు పెట్టండి, రిపోర్టులు తెప్పించుకోండి, తప్పు చేసిన ప్రతి వాడిని కాల్చవతలు బారైంది, లేకపోతే ఉరిశిక్ష చేసేయండి, జీవితాంతం జీవిత ఖైదు చేసేయండి అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్టి. ముఖ్యమంత్రి అయినా ఒకటే, ప్రధానమంత్రి అయినా ఒకటే. నేను అందుకే చెప్తున్నా, ఈ ఎంక్వైరీ సంస్థలన్నీ కూడా న్యాయ వ్యవస్థ కిందకు వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడద్ది. రాజకీయ వ్యవస్థల కింద ఉన్న రోజులు మనం ప్రభుత్వం వేరు పార్టీ వేరు అనుకుంటున్నాం. కానే కాదు. ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ పార్టీలో ఉండేటటువంటి వాళ్ళే అన్ని రూల్ చేస్తారు. రాజకీయ నాయకులు అందరూ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అందరి మీద పోలీస్ వ్యవస్థ మీద పెత్తనం చేస్తుంటారు. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేసినా వదలొద్దు, ఎవరు తప్పు చేసినా, కవిత తప్పు చేసినా వదలొద్దు. నేను అనేది త్వరతగా ఫాస్ట్ ట్రాక్లు కోర్టులు పెట్టి 6 నెలల లోపల మొత్తం కంప్లీట్ చేసేసి. జగన్మోహన్ రెడ్డి అంతే కదా సార్, 10 సంవత్సరాలు ఎనీబడి అండి, వాడు ఈడు లేదు, XYZ లేదు, అవినీతికి పాల్పడ్డ ప్రతి ఓడికి శాశ్వత జీవిత ఖైదు వేయకపోతే, అండమాన్ నికోబార్ దీవుల్లో అండా జైలు కట్టి అక్కడ వేయకపోతే ఎవరికి భయం ఉండదు. అవినీతి అంటే అసలు భయం లేకుండా పోయిందండి. అవినీతి అంటే భయం లేకుండా పోయింది. కాబట్టి అవినీతి అంటే భయం లేకుండా పోయింది. వాడు ప్రజల జీతంతో బతికితే పర్వాలే, ప్రజల సొమ్మును వాడు ఇష్టం వచ్చినట్టు దోచేస్తుంటే ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఒకటి ఉరిశిక్ష అన్న వేయాలా, లేదంటే తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి జీవిత ఖైదైనా అండమాన్ నికోబార్ జైల్లో పెట్టాలా. ఒక అరవింద్ కేజ్రీవాల్ అని కాదు, ఒక కేసీఆర్ అని కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి అని కాదు, ఒక డిఎంకే స్టాలిన్ అని కాదు, ఒకడు ఇంకోటి వాడు ఈడని శుద్ధపూసలు లేదండి. ఎవడైనా తప్పు చేస్తే యావజ్జీవ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేయాలా. వాడు బతికున్నంతకాలం జైలు నుంచి బయటకు రాకుండా